ప్రజావేదికకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన వెంటనే అమరావతిలో ఇప్పుడు పనులైతే ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందే ఈరోజు ఆ పనులైతే చేయడం జరుగుతుంది. దాదాపుగా 200 జేసీబీలతో అమరావతిలో పనులు ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. స్వయంగా చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటు ఇతర సిఆర్డీఏ అధికారులందరూ కూడా వెళ్ళి పర్యవేక్షించి పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ జంగిల్స్ క్లియరెన్స్ అయితే చేపట్టడం జరిగింది. మొత్తంగా 200 జేసీబీలు రాత్రి పగలు అని తేడా లేకుండా గత వారం రోజుల నుంచి కూడా పనిచేస్తున్నాయి. పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఈసారి పూర్తిగా కనపడటం జరిగింది. దాని మీద ఉన్నటువంటి లైట్లు వెలిగి దాదాపుగా 4 ఏళ్లు దాటింది. సో ఇప్పుడు మళ్ళీ విద్యుత్ సరఫరా ఇచ్చి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా లైట్ వెలిగే విధంగా చేయడం జరిగింది. సో దీని మీద ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణాలు రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ ప్రారంభించడానికి ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే వాటి పటిష్ట ఏ విధంగా ఉంది, ఏమైనా దెబ్బతిన్నాయా లేదా నిర్మాణాలు ఇక్కడ నుంచి కొనసాగించవచ్చా, ఏంటి పరిస్థితి అనే దాని మీద అయితే మరొకసారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చంద్రబాబు గారి ఆదేశాల మేరకే యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టామని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోస్ అలాగే న్యూస్ క్లిప్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఇదిగో పూర్తిగా అమరావతి సీడ్ యాక్సెస్ నిన్న మొన్నటి వరకు మొత్తం ఏంటంటే ముళ్ళకంచులతో నిండిపోయింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన జేసీబీలు పెట్టి క్లియర్ చేస్తున్నారు. దాన్ని కూడా పోలీసుల పర్యవేక్షణలో క్లియర్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. సో జేసీబీలన్నీ ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఒకసారి రూపంతా కనపడిపోయింది. ఇగో నిన్న మొన్నటి వరకు ఏంటంటే ఇక్కడ వరకు కూడా మట్టి అంతా పెరిగిపోయి రోడ్డు కూడా కనపడకుండా సగం రోడ్డు ఆక్రమించిన పరిస్థితి. సో ఇప్పుడు క్లియర్ చేసిన తర్వాత చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డు డబల్ రోడ్డు కంటే పెద్దగా ఉంది. ఎంత నీట్గా కనపడుతుందో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటే పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ పనులు. సో మనం ఇక్కడ చూడవచ్చు, పోలీసు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారంటే పనులకు ఆటంకం కలగకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా పనులను అయితే పోలీసులే స్వయంగా పర్యవేక్షించి చేస్తున్నారు. సో కొన్ని జేసీబీలు అయితే ఇంకా దిగుతున్నాయి చూడండి. మొదటి రోజు 97 జేసీబీలతో పనులు చేస్తే తర్వాత రెండో రోజుకి వచ్చేటప్పటికి వాటిని 200 జేసీబీలు అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తంగా పనులు చేయడంతో పాటు ఏదైతే ఐరన్కి చెందినటువంటి భారీ అప్పుడు వాటర్ సప్లై కోసం చేసినటువంటి ఐరన్ పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుడిగిపోయి ఉంటే వాటన్నిటిని కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అంటే ఒక విజన్ ఉన్న నేతకు ఒక చేతగాని వాడికి మధ్య తేడా ఏంటంటే, ప్రజావేదిక కూల్చివేతతో జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభిస్తే అమరావతి నిర్మాణంతో చంద్రబాబు గారు పాలన ప్రారంభించారు. అంటే ఆయన విధ్వంసంతో ప్రారంభిస్తే ఈయనేమో పచ్చ తోరణాలు కట్టి ప్రారంభం చేసినటువంటి పరిస్థితి. సో ఇద్దరు నాయకుల మధ్య తేడా ఇది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. వైజాగ్లోనే చీకొట్టి పంపారు. అమరావతి రాజధాని అని చెప్పి వైజాగ్ ప్రజలే ముక్తకంఠంతో చెప్పారు. ఎక్కడ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయిన పరిస్థితి వైజాగ్లో. సో అంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి కుళ్ళు కుతంత్రాలు మొత్తం కూడా వాళ్ళు పసిగట్టారు. ఈరోజు 30,000 40,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతుల మహిళల్నే 5 ఏళ్ల నుంచి ఏడిపిస్తుంటే రేపు రాజధాని అని చెప్పి మనల్ని మాత్రం ఏడిపించడని చెప్పి వాళ్ళలో జ్ఞానోదయం కలిగి ఎస్ మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అక్కడ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, వారికి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు వాళ్ళ తీర్పు ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన పేపర్ క్లిప్స్ కూడా వచ్చి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, అమరావతికి మళ్లీ కళ, యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్సు, ముళ్ల పొదలు, పిచ్చి చెట్ల తొలగింపు, సీడ్ యాక్సెస్, ప్రధాన రోడ్ల వెంపటి పనులు, ఉరుకులు పెట్టిస్తున్న సిఆర్డీఏ అధికారులు. జగన్ ప్రభుత్వంలో చిట్టడవిల రాజధాని, టీడీపీ కూటమి రావడంతో మళ్లీ సందడి. సో అమరావతిలోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు నిర్మించిన ప్రాంతంలో ముళ్ల పొదలను తొలగిస్తున్న జేసీబీలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక క్వార్టర్స్. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా గతంలో అమరావతి ఇటుకుపడలేదని. సో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దాదాపుగా నిర్మాణం పూర్తిగా వచ్చింది. సో అలాంటి పరిస్థితిలో ఉన్నట్టు వాటిని జగన్మోహన్ రెడ్డి నిరుపయోగంగా వదిలేశాడు. సో అది ఒక చేతగాని వ్యక్తి చేసే పని అదనుకోండి. పాలన మారగానే నిన్న మొన్నటి వరకు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిఆర్డీఏ అధికారులు ఉన్నారో వాళ్లే ఈరోజు దగ్గరుండి పనులన్నీ కూడా చేపిస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా 1కి 100 సార్లు ప్రజలు ఆలోచించాలి. 2024లో మాత్రం ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చేసే నాయకుడికే ఓటేశారు. దాని ఫలితమే ఆయన ప్రమాణ స్వీకారానికంటే ముందే ఇవన్నీ కూడా పనులన్నీ కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ చూడండి, అమరావతి కళకళ అని చెప్పి ఎన్జిఓ భవనాల చుట్టూ ఉన్న ముళ్ళకంపలను జేసీబీలతో తొలగిస్తున్న సిఆర్డీఏ సిబ్బంది మట్టిలో కూరుకుపోయిన భారీ పైపులను అయితే బయటికి తీశారు. మనం ఇక్కడ చూడొచ్చు ఐరన్ పైపుల్ని. ఇక భూగర్భం గత హైదరాబాద్లో ఏంటంటే ఇంత డెవలప్ చెందిన వర్షాకాలం వస్తే ఇక్కడ వాటర్ అనేది ప్రధానంగా ఇబ్బందిగా మారుతుంది. బట్ చంద్రబాబు గారు ముందు చూపుతో అమరావతిలో భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడండి, ఎన్నాళ్ళు కంప చెట్లతో కనిపించని భూగర్భ డ్రైనేజీ కట్టడాలు మొక్కలను తొలగించాక ఇది ఈ విధంగా బయటపడ్డాయి. సో అంటే ఒక అద్భుత నిర్మాణం ఇది. భూగర్భ డ్రైనేజీతో 100 ఏళ్ల తర్వాత కూడా అమరావతిలో ఎటువంటి ఇబ్బంది రాకుండా, వరదలు వచ్చినా లేదా రేపొద్దున ఇంకా భారీ వర్షాలు వచ్చినా అమరావతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటర్ ఒక చుక్క కూడా నిలబడకుండా ఆ వాటర్ మొత్తం కూడా ఒక పక్కకు వెళ్ళే విధంగా పక్కా ప్రణాళికలో చేసినటువంటి నిర్మాణాలు ఇవి. సో అలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి అయితే పక్కన పెట్టడం జరిగింది. ఏది ఏమైనా సంతోషం. 5 ఏళ్ల తర్వాత మరొకసారి అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పొచ్చు, మీ రాజధాని ఏది అంటే అమరావతి అని. ఇప్పటివరకు 3 రాజధానిలో అమరావతితో చెప్పలేని సందిగ్ధ పరిస్థితి. గతంలో ఒక హైకోర్టు జడ్జి కూడా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి పక్క రాష్ట్రంలో చదువుకుంటుంది, మీ రాజధాని లేని రాష్ట్రం మీదే కదా అని చెప్పి ఎగతాళి చేస్తున్నారని అప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో బాధపడుతుంటుందని చెప్పి ఒక హైకోర్టు జడ్జే మాట్లాడిన పరిస్థితి. సో అమరావతిలో అవినీతి అన్నారు, అవకాయ బద్ద అన్నారు. 5 ఏళ్ళు గడిచినా కానీ అక్కడ చీపురు పుల్లంత అవినీతి జరిగినట్టు కూడా నిరూపించలేకపోయారు. సో కాబట్టి అంటే అమరావతి అనేది క్లీన్ చిట్. అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు, భూ కబ్జాలు భూ కుంభకోణాలు అసలే జరగలేదు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతిలో ఉండి కూడా అక్కడ ఏమీ నిరూపించలేకపోయాడు అంటే అక్కడ దాన్ని బట్టి అర్థమవుతుంది అమరావతిలో ఏమీ జరగలేదు. కానీ మొత్తానికి ఆ ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే ఖచ్చితంగా మంచి నిర్ణయమేనని చెప్పి ఈరోజు చంద్రబాబు గారిని చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రజా తీర్పుని గౌరవిస్తూ అమరావతి నిర్మాణాన్ని శరవేగంతో మొదలుపెట్టారు. పాప 4.5 ఏళ్ల నుంచి అమరావతి మహిళలకు రైతులకు కంటి మీద కుణుకులేని పరిస్థితి. ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కరోనా సమయంలో కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషపడే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు గారు మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా ప్రారంభించడం అనేది ఖచ్చితంగా సుపరిణామం.